మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బాగా వీక్గా ఉన్నారు. కండపుష్టి బలం రావాలంటే ఏం తినాలి? రకరకాల పదార్థాలు మీరు విని ఉంటారు. అలాగే మొలకల గురించి విని ఉంటారు. మొలకలు అనగానే పెసలు, శనగలు, బొబ్బర్లు, ఆ మొలకలు గుర్తొస్తాయి. కానీ చిరుధాన్యాలతో కూడా మొలకలు వస్తాయి. చిరుధాన్యాల నుంచి కూడా మొలకలు వచ్చేలా చేయొచ్చు. ఈ మొలకలు వచ్చిన చిరుధాన్యాలు అన్నం వండుకుని అది తింటే మంచి శక్తి వస్తుంది. అసలు మీరు ఎప్పుడు వినుండరు. అసలు చిరుధాన్యాలను మొలకలు వచ్చేదా చేయటం అనేదే వినుండరు. మళ్ళీ మొలకలు వచ్చిన చిరుధాన్యాల్ని అన్నం వండినట్టు కుక్కర్లో వండి దాన్ని తినటం అనేది ఊహించరు మీరు. ఇది చాలా బలమైన ఆహారం. చిరుధాన్యాలు ఏమేమి వాడచ్చు? రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, ఒరిగెలు, అండు కొర్రలు. ఈ 9 రకాల చిరుధాన్యాలని ఒక 12 గంటలు నీళ్ళలో నానబెట్టండి. అంటే ఒక్కొక్కటి రకం కలపాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిరుధాన్యం వండుకోవచ్చు అన్నం. 12 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈ చిరుధాన్యాన్ని తీసి మూట కట్టండి. మూట కట్టి 36 గంటలు ఉంటే మొలక వచ్చేస్తుంది. అప్పుడు ఆ మొలకలు వచ్చిన చిరుధాన్యాన్ని తీసుకుని కుక్కర్లో వండండి. కుక్కర్లో వండేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే నీళ్ళు ఎక్కువ పోయద్దు. దాని నుంచి వంచొద్దు గంజి. ఈ మొలకలు వచ్చే చిరుధాన్యాల అన్నం వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బలం వస్తుంది, కండపుష్టి వస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటాయి. దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, టైప్ 2 డయాబెటీస్ అంటే 45 సంవత్సరాల తరువాత వచ్చే షుగరు, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ చిరుధాన్యాల అన్నం తింటే అది నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి. ఈ అన్నంలో మనం మామూలు అన్నం లాగానే వరి బియ్యంతో వండుకున్న అన్నం ఎంతో ఇది కూడా అంతే. దీంట్లోకి మనం కూరలు వేసుకోవచ్చు, తర్వాత సాంబార్ వేసుకోవచ్చు, మజ్జిగ పోసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు ఎలా అయితే మనం బ్రౌన్ రైసు, దంపుడు బియ్యము, ముడి బియ్యము లేదా బ్లాక్ రైస్, నల్ల బియ్యంతో బరువు తగ్గుతారో మొలకలు వచ్చిన చిరుధాన్యాల అన్నంతో కూడా బరువు తగ్గుతారు. 3, ఈ చిరుధాన్యాల్లో పీచు చాలా అధికంగా ఉంటుంది. పీచు ఉండటం వల్ల మలబద్ధకం పూర్తిగా నివారించబడి మొలలు, అర్శెమొలలు, మూలశంక, పైల్స్ ఉండవు. మలబద్ధకము లేని వారికి పెద్ద పేగు క్యాన్సరు, మలాశయము, రెక్టమ్ క్యాన్సర్ రాదు. 4, ఈ చిరుధాన్యాల్లో ఉండే మెగ్నీషియము, మ్యాంగనీస్ లాంటి ఈ ఖనిజ లవణాల ప్రభావం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెరుగుపడి మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. ఆందోళన, కుంగుబాటు వాటిని దూరం చేస్తూ మానసిక ఒత్తిడిని దాదాపు లేకుండా చేసేస్తుంది. మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మెదడు పనితీరు మెరుగుపరచడము ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 5, కొంతమందికి పార్శ్వపు నొప్పి వస్తుంది. ఒక పక్క తలనొప్పి, వికారము, వాంతులు, ఒక రోజంతా 2 రోజుల పాటు ఉంటుంది. దీన్ని మైగ్రేన్ అని, పార్శ్వపు నొప్పి అంటారు. మొలకలు వచ్చిన చిరుధాన్యాల అన్నం తినేవారికి పార్శ్వపు నొప్పి రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 6,
ఈ గుండె జబ్బులు, గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. అటువంటి హార్ట్ అటాక్ ఈ మొలకలు వచ్చిన చిరుధాన్యాలు తిన్న వాళ్ళకి చాలా తక్కువ, ఎక్కడో ఒకరికి వస్తుంది. అంటే గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 7 ఈ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్ శరీరంలో ప్రవేశించకుండా కూడా నివారిస్తుంది. రక్తనాళాలలో రక్త ప్రసరణ బాగా పెరిగి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ఆ యొక్క కీలకమైన అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కూడా నివారించే గుణం ఉంది. 8 దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ ప్రభావం వల్ల చర్మ సౌందర్యం, చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటియాలు రావు. చర్మం మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ఇంకా చర్మ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. వెంట్రుకను నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడుగాటి వెంట్రుకలు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు రాలిపోకుండా నివారిస్తూ చుండ్రును కూడా లేకుండా చేస్తుంది. 9 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరగటము ద్వారా గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించబడి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. ఇదే కాకుండా మెదడుకు కూడా, పెద్ద మెదడుకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరగటము ద్వారా పక్షవాతాన్ని నివారిస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది ఈ చిరుధాన్యాలు. 10 ఈ మొలకలు వచ్చిన చిరుధాన్యాలతో అన్నం వండుకుంటే లోపల మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, ఉదాహరణకు మజ్జిగలో ఉండే లాక్టోబాసిలస్, ఇవి మనకు సహాయపడతాయి. మనకు అవసరమైన కొన్ని విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి. హానికరమైన బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మక్రిములను జీర్ణకోశం నుంచి బయటికి పంపించేస్తాయి. అటువంటి మంచి బ్యాక్టీరియా జీర్ణకోశంలో సంఖ్య పెరగటానికి దోహదపడుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణ రసాలు, జఠర రసము, క్లోమ రసము, పైత్యరసం ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా, మరి అజీర్ణాన్ని నివారిస్తూ ఇన్ని రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొలకలు వచ్చిన చిరుధాన్యం రోజుకొక రకం వండుకోండి. ఒకరోజు రాగులు, ఒకరోజు సజ్జలు, ఒకరోజు జొన్నలు. ఇది ఎప్పుడూ మీరు వినుండరు. అసలు చిరుధాన్యాలకు మొలకలు కట్టడమే తెలవదు. ఇప్పుడు మొలకలు వచ్చిన చిరుధాన్యాలను అన్నం వండుకోవడం అంటే ఇంకొక విశేషంగా ఉంటుంది మీకు. దీన్ని మొలకలు వచ్చిన చిరుధాన్యాల అన్నము తిని దాని సత్తా ఏంటో మీరే చూడండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు అందరికీ కూడా ఈ మొలకలు వచ్చిన చిరుధాన్యాలతో వండిన, కుక్కర్లో వండిన అన్నము శ్రేష్టము.